హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ వర్క్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనకు వర్క్ ఆర్డర్ అసైన్ అయినట్టు ఇందులో జేపీడబ్ల్యూ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇక్కడ కస్టమర్ పేరుతో కనిపిస్తుంది. ఏదైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామో అదే కస్టమర్ పేరును యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మహేష్ అని ఉంది. నేను మహేష్ కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను. అసైన్ అయింది నాకు ఆ వర్క్ ఆర్డర్. ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది. యాక్సెప్ట్ వస్తే కస్టమర్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ చూసుకొని నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. ఇక్కడ యాక్సెప్టెడ్ అని వచ్చేసింది. మళ్ళీ ఒకసారి యాక్సెప్టెడ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ అసోసియేట్ అంటుంది. నాకు అసోసియేట్ లేరు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. మీకు ఒకవేళ ఉంటే ఎవరికైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ బిగిన్ జర్నీ అని వస్తుంది కదా, ఆ బిగిన్ జర్నీ చేస్తే కస్టమర్ ఒక కరెంట్ లొకేషన్ అంటే మనం బిల్డింగ్ ఐడి తీసుకుంటాం కదా ఓఆర్ఎన్ జనరేట్ చేసేటప్పుడు, ఆ బిల్డింగ్ ఐడి మనకు అదే లొకేషన్ వస్తుంది. ఇది మనకు 100 మీటర్స్ లోపల పోయిన తర్వాతనే రీచ్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఇప్పుడు రీచ్ చేసినా కానీ రాదు. అది ఏమంటది అంటే 100 మీటర్స్ దగ్గరికి వెళ్ళండి అంటుంది. ఇప్పుడు 3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి నేను కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ ఒకసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మన జేపీడబ్ల్యూ యాప్ని ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఆ ఇన్ ప్రాసెస్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేను చూస్తే ఇప్పుడు 800 మీటర్స్ ఇంకా వెళ్ళమని చెప్తుంది. సో నేను ఇంకా 800 మీటర్స్ లోపల దగ్గర పోతున్నాను. మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను 100 మీటర్స్ లోపల ఉన్నాను కాబట్టి రీచ్డ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లాట్ టు టవర్ అని ఉంది కదా, ఆ ప్లాట్ టు టవర్ దగ్గర క్లిక్ చేస్తే మనము ప్లాట్ ఓడియో ఎక్కడైతే ఫిక్స్ చేయాలో ఆ డైరెక్షన్ చూపిస్తుంది మనకు. సో నాకు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో నేను ఓడియోను ఫిక్స్ చేస్తాను. ఇక్కడ కింద రిజిస్టర్ కొట్టి కింద ప్రొసీడ్ కొట్టాను. ఇక్కడ ఓడియో ప్లేస్మెంట్ ఎక్కడ ఓడియో చేస్తున్నారు, బాల్కనీయా, రూఫా, టాపా? రూఫ్, నేను బాల్కనీ, టాప్, రూఫ్ ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ యాడ్ కన్జ్యూమబుల్స్, ఏమేమి కన్జ్యూమబుల్స్ వాడుతున్నారు, వైర్, కిట్, కనెక్టర్స్, మోస్ట్లీ ఇవే వాడతాం కాబట్టి ఇవే వేస్తున్నాను. వైర్ ఒక అప్రాక్స్ ఒక 15 మీటర్స్ వాడతాను నేను. ఇక్కడ 15 అని వేసేస్తాను. కిట్ ఒకటే వస్తుంది కాబట్టి ఒకటే వాడాలి. ఇది కనెక్టర్స్ రెండు కంటే ఎక్కువ వాడలేము మనం. సో ఇది సేవ్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది డివైస్ స్కాన్ చేయమంటుంది. డివైస్ స్కాన్ చేయడానికి మనకు ఒకటి ఇన్ హ్యాండ్ లో ఆర్ఎండి అని వర్చువల్ ఆర్ఎండిస్ ఉంటాయి. కస్టమర్ ఇండివిజువల్ కస్టమర్ కాబట్టి మనము ఇక్కడ ఆర్ఎండి నెంబర్ స్కాన్ చేసి పెట్టుకుంటాము క్యూఆర్ జనరేటర్ లో. ఇక్కడ మనము ఓడియు ఇక్కడ ఉంది కదా 5G ఓడియు సిమ్ అంటే ఓడియు అవుట్డోర్ యూనిట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అవుట్డోర్ యూనిట్ ని స్కాన్ చేస్తాము. ఇక్కడ ఆర్ఎండి వర్చువల్ ఆర్ఎండి స్కానర్ మనం ఇందాక జనరేట్ చేసుకున్నాం కదా, ఆ వర్చువల్ ఆర్ఎండి స్కానర్ ని మనం ఇక్కడ స్కాన్ చేసుకుంటాం. అది మనం ఫోన్లో ఫోటో తీసుకోవాలి, సేవ్ చేసేసేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకు ఒక డౌన్లోడ్ ఈ సిమ్ అని ప్రొఫైల్ అని వస్తుంది. దీనికి ఏంటంటే మన ఫోన్లో ఉన్న హాట్స్పాట్ని ఆన్ చేయాలి. హాట్స్పాట్ని ప్రెస్ చేసి పెడితే ఒక సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో బ్లూటూత్ టెటరింగ్ అని ఒక ఆప్షన్ ఉంది, కింద కనిపిస్తుందా, ఆ సబ్స్క్రైబ్ పక్కన రైట్, అక్కడ మనము ఆ బ్లూటూత్ రేటింగ్ అందరి ఫోన్లో ఉంటుంది. ఆ బ్లూటూత్ రేటింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డౌన్లోడ్ ఈ సిమ్ అనేసి డౌన్లోడ్ కొట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ మనము కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది డౌన్లోడ్ ఒక మన ఓడియో అవుట్డోర్ యూనిట్ లో ఒక ఈ సిమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ప్రొఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మనకి. ఇప్పుడు పేర్ బ్లూటూత్ నుంచి పేర్ అయిపోతుంది. అది బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హాట్స్పాట్ కూడా మనం ఆన్ చేసుకొని బ్లూటూత్ టెటరింగ్ అనేది ఆప్షన్ అనేది ఆన్ చేసుకుంటేనే మనకు ఇది ఈ సిమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మన ఓడియో అవుట్డోర్ యూనిట్ లో. చూడండి ఇప్పుడు డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. యాక్టివేట్. ఇప్పుడు ఈ డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మన ఏదైతే అవుట్డోర్ యూనిట్ ఉంటుందో బయట పెట్టే అవుట్డోర్ యూనిట్, దాంట్లో ఈ సిమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఈ సిమ్ త్రూ నుంచే మనకు ఇంటర్నెట్ వస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఆర్ఎస్ఐ వాల్యూ అని వస్తుంది. ఆ వాల్యూ మనము 100కి కిందనే ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే నెట్వర్క్ బాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నా 100 ఉంది. 100 అంటే ఇక్కడ ప్లాట్ చేయొద్దు, అదే డైరెక్షన్ లో వేరే ప్లేస్ పైన మనం ప్లేస్ చేంజ్ చేసేయాలి. చూడండి 100 కింద బిలో వస్తుందంటే మనం అక్కడ చేసుకోవచ్చు. నేను ఒక 85 వస్తేనే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వస్తే మళ్ళీ కస్టమర్కి ప్రాబ్లం రాదు. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టేయాలి. గెట్ ఈ సిమ్, ప్రొసీడ్. ఇది ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయమంటుంది. మౌంటింగ్ అంటే మనం ఎక్కడైతే మనము అవుట్డోర్ యూనిట్ ప్లేస్ చేసామో డ్రిల్ కొట్టి ఆ మౌంటింగ్ ఫోటో మనం పెట్టేయాలి.
నేను డెమో కోసం ఒక ఫోటో తీసేస్తున్నాను. మీరు మాత్రము అక్కడ ఎక్కడైతే మనం వాల్‌కి మనం డ్రిల్ చేసి పెడతామో డైరెక్షన్‌లో అదే అదే ఫోటో మాత్రమే తీయాలి. ఇంకొకటి ఎల్ఈడీ ఇండికేటర్ అని వస్తుంది కదా! ఎల్ఈడీస్ 2 గ్రీన్ వచ్చేటట్టు ఫోటో తీసి మనము అక్కడ అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఏందంటే ఒకటి వర్చువల్‌గా ఆర్ఎండ్యూ పెడుతున్నాం కాబట్టి, వర్చువల్ ఆర్ఎండ్యూ మన దగ్గర లేదు కాబట్టి, మన ఫోన్‌లో ఒక ఫోటో తీసేసి పెట్టుకోవాలి. ఆర్ఎండ్యూ ప్లస్ అప్ లింక్స్ అని ఉంటాయి. అవి మీ మేనేజర్‌కి చెప్తే మీరు ఆ ఫోటోస్ మీకు షేర్ చేస్తారు అతను. ఆ వర్చువల్ ఆర్ఎండ్యూ ఉంది కాబట్టి మనం ఏదైనా ఫిజికల్‌గా ఉంటే ఫిజికల్‌గా పెట్టేయొచ్చు. ఇండివిడ్యువల్ కస్టమర్ ఉంటే ఖచ్చితంగా మనకు వర్చువల్‌గానే పెట్టాల్సొస్తుంది. సో, నా ఫోన్‌లో ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ఆ క్లాంబింగ్ దగ్గర నేను ఆర్ఎండ్యూ ఫోటో అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది ఆర్ఎండ్యూ అంటారు. మనం ఇక్కడ ఆర్ఎండ్యూ నేను ప్లాట్ చేసినట్టు వర్చువల్‌గా ఒక ఫోటో అన్ని పెట్టాను. అది యాక్సెప్ట్ చేసేసుకుంటుంది. ప్లస్ అప్‌లింక్ అంటే కస్టమర్‌కి ఒక ఆర్ఎండ్యూలో 7 కనెక్షన్‌లు ఇయ్యొచ్చు కదా! అందుకోసమే నేను ఒకటి అప్‌లింక్ అనేది కస్టమర్ లింక్ అనేది నేను ఇక్కడ అప్‌లోడ్ చేశాను. ఈ ఫోటోస్ అనేది మీ మేనేజర్ దగ్గర మీకు దొరుకుతాయి. కంప్లీట్ వర్క్ ఆర్డర్ అనేది నా ఫస్ట్ వర్క్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సెకండ్ వర్క్ ఆర్డర్‌కి వెళ్ళాలి. ఆ సెకండ్ వర్క్ ఆర్డర్ మన మేనేజర్‌కి వెళ్తే మనకు మళ్ళా అసైన్ చేస్తారు. ఆ సెకండ్ వర్క్ ఆర్డర్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.